క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ అనేది మొత్తం 3 పార్ట్స్. ఏంటి అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్ ఒకటి, క్యాపిటల్ స్ట్రక్చర్ ఇండిఫరెన్స్ పాయింట్ ఒకటి, క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ ఒకటి. మొత్తాన్ని 3 పార్ట్స్. దీనిలో ఇండిఫరెన్స్ పాయింట్ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ డెసిషన్స్ అనేది క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్ ఉంది కదా, ఇది ఏ క్యాపిటల్ స్ట్రక్చర్ దగ్గర ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైజు హయ్యెస్ట్ ఉంటుందో, 2 క్యాపిటల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఈ దానికన్నా ఏ క్యాపిటల్ స్ట్రక్చర్ దగ్గర మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ అనేది హయ్యెస్ట్ ఉంటుందో ఆ క్యాపిటల్ స్ట్రక్చర్ని రిఫర్ చేయమని చెప్పాలి. లేదంటే లాస్ట్లో అంతే, అదే మ్యాక్సిమం. ఎట్లా చెప్తానంటే ఎంపీఎస్ అనేది మ్యాక్సిమం ఉండే దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఎంపీఎస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తానంటే నార్మల్గా ప్రైజ్ ఎర్నింగ్ రేషియోకు ఫార్ములా ఏంది, ప్రైజ్ ఎర్నింగ్ రేషియో కదా, ప్రైజ్ ఎర్నింగ్ రేషియోకి ఫార్ములా ఏంటంటే ఎంపీఎస్ డివైడెడ్ బై ఈపీఎస్. ఇది ప్రైజ్ ఎర్నింగ్ రేషియో. అయితే నీ క్వశ్చన్లో ప్రైజ్ ఎర్నింగ్ రేషియో ఇచ్చింటాడు, ఈపీఎస్ నువ్వు కనుక్కోవాలన్నమాట. ఎట్లా కనుక్కోవాలంటే ఈబీ80లో నుండి ఇంట్రెస్ట్ బీకేస్తే ఈబీటీ వస్తుంది, దాని నుంచి ట్యాక్స్ తీసేస్తే ఈ80 వస్తుంది. కానీ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేయి, తర్వాతకి ఏమొస్తుందంటే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ వస్తుంది. ఇది డివైడెడ్ బై ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. అది చేస్తే ఇంకేమొస్తుంది, ఈపీఎస్ వస్తుంది. అంటే ఈ రేషియోలా ప్రైజ్ ఎర్నింగ్ రేషియో నువ్వు క్వశ్చన్లు ఇచ్చింటాడు, ఈపీఎస్ నీకు ఉంటుంది, ఈపీఎస్ నీతలు కంపి. అప్పుడు ఏమవుతుంది, ప్రైజ్ ఎర్నింగ్ రేషియో ఇంటూ ఈపీఎస్ ఈక్వల్ టు వస్తుంది, ఎంపీఎస్ వస్తుంది. అట్లా ఏ క్యాపిటల్ స్ట్రక్చర్ దగ్గర అయితే ఈ ఎంపీఎస్ అనేది మ్యాక్సిమం ఉంటుందో ఆ క్యాపిటల్ స్ట్రక్చర్ని మనం ప్రిఫర్ చేయాలి. ఇది క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్లో ఉండేది. ఇండిఫరెన్స్ పాయింట్ అంత ఇంపార్టెంట్ కాదు కదా. నేను చూసుకోవాల్సింది థియరీస్ ఎన్ని చెప్తానంటే మెయిన్ 3 థియరీస్. ఏంది, ఎన్ఐ అప్రోచ్ అని ఒకటి, ఎన్ఓఐ అప్రోచ్ అని ఒకటి, నెక్స్ట్ ఎంఎం అప్రోచ్ అని 3 ఉంటాయి. నువ్వు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో మెయిన్ ఏముంటాయంటే కేఈ, కేడి, కేఓ, ఈ 3తోనే మెయిన్ మొత్తం లెసన్ మొత్తం ఆడుతుంది అనమాట. ఎట్లా అంటే చూడు, ఎన్ఐ అప్రోచ్, ఎన్ఓఐ అప్రోచ్. ఓ ఏ దానిలో ఉంది, ఎన్ఓఐలో ఉంది, ఎన్ఓఐ అప్రోచ్లో ఉంది కదా. కాబట్టి దీనిలో కేఓ కాన్స్టెంట్ ఉంటుంది. ఏ దానిలో అయినా సరే కానీ కేడి అనేది కాన్స్టెంట్. కాబట్టి కేడి గురించి అంత మాట్లాడడం. చూడు ఏమేమి ఉన్నాయి, 3 కేఈ, కేడి, కేఓ 3 ఉన్నాయి కదా. దానిలో కేడి అనేది కాన్స్టెంట్ ఉంటుంది. కాబట్టి కేడి గురించి వదిలేయి, అంత పట్టించుకోకు. చూడాల్సింది కేఈ, కేఓ. ఇక్కడ 3 అప్రోచ్లలో ఎంఎం అప్రోచ్ కొద్దిసేపు పక్కనేటు. ఏమేమి చూద్దాం, ఎన్ఓఐ, ఎన్ఐ. ఈ దాంట్లో చూడు, దీంట్లో ఎన్ఓ ఉంది కాబట్టి, ఏ దాంట్లో ఎన్ఓఐలో ఎన్ఓ ఉంది కాబట్టి కేఓ కాన్స్టెంట్, దీనిలో కేఈ కాన్స్టెంట్ ఏంటివి, ఎన్ఓఐలో ఓ ఉంది కాబట్టి కేఓ కాన్స్టెంట్, ఎన్ఐలో కేఈ ఉంది కాబట్టి కేఈ కాన్స్టెంట్. అయితే క్వశ్చన్ నిన్ను అడిగేది ఎప్పుడైనా సరే కానీ ఏదైతే కాన్స్టెంట్ ఉంటుందో అది అడగడు. ఇది కాదు అడగడు క్వశ్చన్లో, ఇది కాదు అడగాల్సింది. ఇప్పుడు క్వశ్చన్లు ఏమడుగుతాడు, ఏది చేంజ్ అవుతుందో దాన్ని కనుక్కో అంటాడు. 2 ఫామ్స్ ఇచ్చి ఫామ్ ఏ, ఫామ్ బి అని చెప్పి దానిలో డేటా ఇచ్చి ఓడు ఎన్ఓఐ అప్రోచ్లో కానీ చేయమని చెప్పిందంటే నిన్ను ఏం కనుక్కో అని అడుగుతాడు, కేఈ కనుక్కో అని అడుగుతాడు. ఎందుకంటే కేఈ చేంజ్ అవుతుంటుంది కాబట్టి. రెండిట్లలో ఎన్ఓఐలో కేఓ కాన్స్టెంట్, చేంజ్ అయ్యేది ఏంటిదంటే కేఈ చేంజ్ అవుతుంటుంది కాబట్టి కేఈ కనుక్కో అని అడుగుతాడు. సేమ్ అట్లనే ఎన్ఐ అప్రోచ్లో కేఈ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి కేఈ మీద అంత ఫోకస్ ఉండదు. ఏం ఫోకస్ ఉంటుంది, కేఓ మీద ఫోకస్ ఉంటుంది. కాబట్టి నేను కేఓ కనుక్కో అని అడుగుతాడు. అంటే వాడు ఒకవేళ ఎన్ఐ అప్రోచ్ కానీ అడిగితే ఏం చేయాలని అర్థం కాకపోతే సింపుల్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంటాయి, కేఈ, కేడి, కేఓ. కేడి గురించి వదిలేకొద్దిసేపు, కేఓ, కేజీ కదా. ఎన్ఐలా ఓ ఉందా లేదు కాబట్టి ఇది కాదు, కేఈ అనేది కాన్స్టెంట్ ఉంటుంది ఎన్ఐ అప్రోచ్లో. కేడి అనేది అన్నిట్లో కాన్స్టెంట్, దాని గురించి మాట్లాడతలేము మనం. మెయిన్ గురించి మాట్లాడేది కేఈ అండ్ కేఓ గురించి, ఈ రెండిట్ల గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ కేఈ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇంకా చేంజ్ అయ్యేది ఏంటిది,
కేఓ అనేది చేంజ్ అవుతుంటుంది కాబట్టి కేఓ అనుకో అని అంటాడు. ఎన్ఓఐ అప్రోచ్లో కేఓ కాన్స్టెంట్ ఉంటుంది, సో కేఈని కనుక్కో అని అడుగుతాడు. ఇదే మెయిన్ కదా, కనుక్కోవాలి కదా. ప్రాసెస్ చూద్దాం. మన ఫార్మాట్ ఏంది, ఈబిఐటి ఇంట్రెస్ట్ తీసేయి, ఈబిటి ఒకవేళ ట్యాక్స్ ఉంటేనేమో ట్యాక్స్ తీసేస్తాం, ఈఐటి వస్తుంది. ట్యాక్స్ లేకపోతే ఈబిటీనే ఈఐటి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేస్తాం. ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఈక్విటీ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉంటేనేమో తీసేయి, లేదంటే ఏమో అవసరం లేదు. ట్యాక్స్ ఉంటేనేమో తీసేయి, లేదంటే ఏం అవసరం లేదు. ఈబీటీనే ఈఐటి అవుతుంది, అదే ఈఐటీనే ఈఏఈఎస్ అవుతుంది, ఈక్విటీ షేర్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనేది సేమ్ అట్లే ఉంటుంది. మెయిన్ ఈబిఐటి, ఈ ఇంట్రెస్ట్ ఇదైతే ఇది ఎప్పుడు ట్యాక్స్ ప్రిఫరెన్స్ డివిడెండ్ రెండు లేకపోతే ఇది అవుతుంది, ఇది అవుతుంది కాబట్టి డైరెక్ట్ దీన్నే తీసుకుంటాడు. లేదు ట్యాక్స్ ఉందనుకో ఈబీటీ బదులు ఈఐటి తీసుకుంటాడు. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మెయిన్ ఫోకస్ అయితే ఈ రెండు, ఈ లాస్ట్లో మిగిలిన దాని మీద. మెయిన్ వాల్యూ ఆఫ్ ఫమ్ అంటే ఏమవుతుందంటే వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ వాల్యూ ఆఫ్ డెట్. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్, ఇవి కనుక్కోవాల్సింది. వాల్యూ ఆఫ్ ఫమ్ ఎట్లా వస్తుంది అంటే ఈబిఐటి ఒకవేళ ట్యాక్స్ అంటే 1 - T డివైడెడ్ బై కేఓ చేస్తే ఏమొస్తుంది, వాల్యూ ఆఫ్ ఫమ్ వస్తుంది. దాని నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎట్లా వస్తుంది అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎట్లా వస్తుంది అంటే ఈఏటి, ట్యాక్స్ ఉంటే ఈఏటి, ట్యాక్స్ లేకపోతే ఈబీటీనే వస్తుంది. మళ్ళీ లేదు ట్యాక్స్ ఉంది, ఈక్విటీ షేర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉంది, ట్యాక్స్ తీసేసిన తర్వాత ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్, ఈ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. దాని నుంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేస్తే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ వస్తుంది. ఈఏఈఎస్ తీసుకుంటాం డివైడెడ్ బై కేఈ. ఈక్విటీ అన్నాడు కాబట్టి కింద కేఈ వస్తుంది, గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఇది మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఏమొస్తుందని చెప్తున్నా, ఈ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అని వస్తుంది, ట్యాక్స్ ఉంటే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అని వస్తుంది. లేదు ట్యాక్స్ ప్రిఫరెన్స్ డివిడెండ్ రెండు ఉంటే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనేది తీసుకోవాలి. ఏ సిచ్యువేషన్లో ఏం తీసుకోవాలని చెప్తున్నా, కింద మాత్రం కేఈ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ డెట్, మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ఎట్లా వస్తుంది అంటే ఇంట్రెస్ట్ డివైడెడ్ బై కేడి. ఇంతే, ఈడ ఉన్నటివే నువ్వు మ్యాక్సిమం చూసుకోవాల్సిందే, దీనిని మాత్రమే పట్టించుకోవాలి. దీనిలో నుంచే దాన్ని అక్కడ పంపించుకోవడం, దీన్ని ఇక్కడ పంపించుకోవడం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అది మాత్రమే చూసుకోవాలి. ఇప్పుడు ఎన్ఐ అప్రోచ్ గురించి మాట్లాడదాం. ఎన్ఐ అప్రోచ్లో కేఈ కాన్స్టెంట్ ఉంటుంది, కేఓని కనుక్కోవాలని చెప్పిండు కదా. కేఓ కనుక్కోవాలంటే ఫార్ములా అయింది ఈడ చూడు, ఈ మూడిట్లోనే చూడు, నువ్వు ఏది పెద్ద ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూడిట్లోనే చూడు, 3 ఉన్నాయి కదా ఫార్ములాస్, ఈ 3 ఫార్ములాస్ చూడు ఒకసారి. ఫస్ట్ ఏంది, ఎన్ఐ అప్రోచ్ గురించి మాట్లాడదాం. ఎన్ఐ అప్రోచ్లో ఏది కాన్స్టెంట్ ఉంటుంది, కాన్స్టెంట్ ఏం చెప్పిన కేఈ కాన్స్టెంట్ ఉంటుంది, కేఓ చేంజ్ అవుతుంటుంది. కేఓ చేంజ్ అవుతుంది కదా, కేఓని కనుక్కోవాలి.